Hi friends, welcome to Sankalp Study Success Lectures. In this particular session, I am going to explain about operators, precedence and operators associative in C++. Okay, very important topic again. After operators తర్వాత మనకి ఆపరేటర్స్ మీద నుంచి అడిగే నెక్స్ట్ క్వశ్చన్ మేబీ దీని మీద ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో డోంట్ లీవ్ ఎనీ టాపిక్ ఇన్ ఫస్ట్ 3 యూనిట్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే యూల్ స్కోర్ ఏ గుడ్ మార్క్స్ ఇన్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్. అయితే రెగ్యులర్ కావచ్చు, సప్లై కావచ్చు, కనీసం 3 యూనిట్స్ మీద మీరు ఏ సబ్జెక్ట్ అయినా సరే అట్లీస్ట్ ప్రిపేర్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ వన్ C++ ఆపరేటర్ ప్రెసిడెన్స్ చూసుకుంటే మనం మల్టిపుల్ ఆపరేటర్స్ ఇన్ సింగిల్ ఎక్స్ప్రెషన్ మనం ఇస్తాం. అవునా, సింగిల్ ఎక్స్ప్రెషన్ అంటే ఏం చెప్పాను, ఒక లెంతీ ఒక కంటిన్యూస్గా ఒక ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 5 - 17 × 6. ఓకే, సో సింగిల్ ఎక్స్ప్రెషన్లో మనకి మల్టిపుల్ ఆపరేటర్స్ ఉంటాయి. దీస్ ఆపరేషన్స్ ఆర్ నాట్ ఎవాల్యుయేటెడ్ సైమల్టేనియస్లీ. ఓకే, ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ మనకి ఆపరేషన్స్ అనేవి జరగవు. ఒక ఆర్డర్ ఉంటుంది, ఆపరేటర్స్కి ఒక ప్రెసిడెన్స్ ఆర్డర్ ఉంటుంది. ఫస్ట్ ఇది ఎవాల్యుయేట్ అవ్వాలి, ఫస్ట్ ఇది పెర్ఫామ్ అవ్వాలి, తర్వాత ఇది పెర్ఫామ్ అవ్వాలి అని చెప్పి ఆపరేటర్స్కి ప్రెసిడెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఆ ప్రెసిడెన్స్ ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఉంది. లెట్ us కన్సిడర్ దిస్ ఎగ్జాంపుల్ హియర్ ఇంటీజర్ x = 5 - 17 × 6. ఓకే, ఇక్కడ మనకి ఎన్ని ఆపరేటర్స్ కనిపిస్తున్నాయి? 2 ఆపరేటర్స్. ఒకటి మైనస్ ఆపరేటర్ ఉంది, ఇంకొకటి ఏముంది, స్టార్ మల్టిప్లికేషన్ ఆపరేటర్ ఉంది. సో ఈ రెండిట్లో మనకి హై ప్రెసిడెన్స్ దేనికి ఉంటుంది అంటే మల్టిప్లికేషన్కి ఉంటుంది. హయ్యర్ లెవెల్ ప్రెసిడెన్స్ అనేది స్టార్కి ఉంటుంది. కాబట్టి ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్లో ఫస్ట్ మనకి 17 × 6 అనేది అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఆపరేటర్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. ఓకే మ్యామ్, లేదు నాకు ఫస్ట్ 5 - 17 అవ్వాలి, లేదా 17 యాక్చువల్గా అయితే ఫస్ట్ 17 × 6 అనేది అవాయిడ్ అవుతుంది, బికాస్ హై లెవెల్ ప్రెసిడెన్స్ అనేది ఇంటూకుంటుంది కాబట్టి. అంటే ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, విచ్ ఈస్ ఈక్వలెంట్ టు దిస్ వన్. అంటే ఫస్ట్ బ్రాకెట్స్లో ఉన్నది అవుతుంది, తర్వాత దీని నుంచి వచ్చిన రిజల్ట్ 17 × 6 ఎంత, 102 అంటే 5 - 102 అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు అడగవచ్చు, మ్యామ్ లేదు నాకు ఫస్ట్ 5 - 17 అయిపోవాలి, తర్వాత మల్టిప్లికేషన్ జరగాలి అంటే మల్టిప్లికేషన్ కంటే హయ్యర్ ఆర్డర్ ఏది ఉంది ప్రెసిడెన్స్ అంటే దేనికి ఉంది అంటే కనుక బ్రాకెట్స్కి ఉంటుంది. ఓకేనా, సో బ్రాకెట్స్కి మల్టిప్లికేషన్ డివిజన్ తర్వాత అన్నిటికంటే హై ప్రెసిడెన్స్ ఉంటుందన్నమాట. ఫస్ట్ బ్రాకెట్స్లో ఉన్నది మనకి ఎడిషన్ కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఫస్ట్ బ్రాకెట్స్లో ఉన్నది పెర్ఫామ్ అయ్యి తర్వాత బయట ఉన్న ఆపరేటర్ పెర్ఫామ్ అవుతుందన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మేడం నాకు ఫస్ట్ 5 - 17 కావాలి అని అనుకుంటే మీరు బ్రాకెట్స్లో 5 - 17ని పెట్టండి, దెన్ మల్టిప్లికేషన్ విత్ 6 చేయండి. ఓకేనా, సో దిస్ ఈజ్ అనదర్ ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ అనమాట. ఓకే, ఈ మామూలుగా దీనిలో అయితే స్టార్కి హై ప్రిఫరెన్స్ ఉంటుంది. ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్లో దేనికి ప్రిఫరెన్స్ ఉంటుంది? ఫస్ట్ పెరాన్సిస్కి ఉంటుంది, తర్వాత మల్టిప్లికేషన్కి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు ఒక స్మాల్ చార్ట్ ఉంది ఆర్డర్ ప్రెసిడెన్స్ ఎలా ఉంటుంది అని. సో దిస్ బిలో చార్ట్, దిస్ పర్టికులర్ టేబుల్ అనేది డిస్క్రైబ్స్ అబౌట్ ద ప్రెసిడెన్స్ ఆఫ్ ఆర్డర్ అండ్ అసోసియేటివ్ ఆఫ్ ద ఆపరేటర్స్ ఇన్ C లాంగ్వేజ్ యాజ్ వెల్ as C++ లాంగ్వేజ్. ఓకే, సో దిస్ ప్రెసిడెన్స్ ఆఫ్ ఆపరేటర్స్ డిక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. సో చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ బ్రాకెట్స్ పెరాంథసిస్ ఫస్ట్ లెఫ్ట్ టు రైట్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి ఎండ్ అవుతుంది అనమాట. లెఫ్ట్ టు రైట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, బ్రాకెట్స్, సెలెక్షన్ ఆపరేటరు, పాయింటర్ మెంబర్ సెలెక్షను, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్, ఇవి కూడా మనకి లెఫ్ట్ టు రైటే వెళ్తాయి. ఓకేనా, అదే రైట్ టు లెఫ్ట్ వచ్చినవి ఇంకొన్ని ఇక్కడ చూడండి, పోస్ట్ ఇంక్రిమెంట్, ఇది పోస్ట్ డిక్రిమెంట్. ఓకే, దిస్ ఈజ్ ప్రీ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్. దానికి రైట్ టు లెఫ్ట్ అంటే ఇటు నుంచి ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇటు వస్తుంది అనమాట. ఓకే, రైట్ టు లెఫ్ట్ అంటే రైట్ సైడ్ స్టార్ట్ అయ్యి లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఓకే, లెఫ్ట్ టు రైట్ అంటే లెఫ్ట్ సైడ్ స్టార్ట్ అయ్యి రైట్ సైడ్కి వెళ్తుంది అనమాట. అండర్స్టాండ్? అలాగే యూనరీ ఆపరేటర్స్ తర్వాత నెక్స్ట్ హై ప్రయారిటీ యూనరీ ఆపరేటర్స్కి. ఆ తర్వాత అంటే చూడండి, ఫస్ట్ పెరాన్సిస్కి ఇచ్చిన తర్వాత పెరాన్సిస్ లేదు, తర్వాత బ్రాకెట్స్ ఉన్నాయేమో చూడండి, బ్రాకెట్స్ లేవు, తర్వాత సైజ్ ఆఫ్ ఆపరేటర్ ఉందా, లేదా తర్వాత పాయింటర్స్ ఉందా, తర్వాత ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఉంటే అవి ఫస్ట్ చేయాలి, లేదు తర్వాత యూనరీ ఆపరేటర్స్ ప్లస్ అండ్ మైనస్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేయండి, ఆ తర్వాత రైట్ టు లెఫ్ట్ చేసుకుంటూ రావాలన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్. ఇక్కడ మీరు ఈ టేబుల్ని మీకు టెక్స్ట్ బుక్లో ఉంటే టెక్స్ట్ బుక్లో చూడండి, వెల్ అండ్ గుడ్. లేదంటే మన వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను కదా,
ఇవన్నీ ఒక దగ్గర రాసుకోండి. ఈ టేబుల్ని ఇలాగ యాజ్ ఇట్ ఈస్గా మీరు డ్రా చేస్తే చాలా మంచి మార్క్స్ పడతాయి మీకు ఎగ్జామ్లోని. ఓకే, సో మల్టిప్లికేషన్ డివిజన్ మాడ్యూల్స్ కూడా మనకి లెఫ్ట్ టు రైట్ వెళ్ళాలి, లెఫ్ట్ టు రైట్ చేసుకుంటూ వెళ్ళాలి. మనకి ఎక్స్ప్రెషన్లో ఒకవేళ మల్టిప్లికేషన్ డివిజన్ మాడ్యూల్ ఉంటే సో లెఫ్ట్ టు రైట్, సో లెఫ్ట్లో ఫస్ట్ మనకు మల్టిప్లికేషన్ వచ్చింది అంటే ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయండి. ఓకే, అలా అన్నమాట. సో ఇలా మనకి ఈ ఆపరేటర్స్, ఆ ఆపరేటర్స్ ఎటు నుంచి ఎటు మనకి స్టార్ట్ అవ్వాలి, లెఫ్ట్ టు రైటే, రైట్ టు లెఫ్టా? మ్యాక్సిమం అన్నీ లెఫ్ట్ టు రైటే ఉంటాయి, కొన్ని మాత్రమే మనకి రైట్ టు లెఫ్ట్ ఉంటాయి. ఓకే, చూడండి ఇక్కడ టెర్నరీ కండిషనల్ ఆపరేటర్ రైట్ టు లెఫ్ట్ ఉంది, అలాగే అసైన్మెంట్ ఆపరేటర్ రైట్ టు లెఫ్ట్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి A = 5 అన్నాను అంటే ఇక్కడ నేను రైట్ టు లెఫ్ట్ అంటే 5 అనే వాల్యూని ఏలో స్టోర్ చేస్తున్నాను అంటే రైట్ టు లెఫ్టే కదా. సో ఈ విధంగా ఉంటుందన్నమాట మనకి. అండర్స్టాండ్? మ్యాక్సిమం అన్నీ కూడా మనకి 15 దాకా ఉన్నాయి. 15 ఆపరేటర్స్ యొక్క ప్రెసిడెన్స్ అనేది లెఫ్ట్ టు రైటే ఉంటుంది, కొన్నిటికి మాత్రమే రైట్ టు లెఫ్ట్ ఉంటుంది. ఆ రైట్ టు లెఫ్ట్ కూడా మీరు ఈజీగా గుర్తుపట్టేయచ్చు. ఎలా అంటే అవి అసైన్మెంట్ ఆపరేటర్సో లేకపోతే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఏవో అయి ఉంటాయి అనమాట. ఓకే, నెక్స్ట్ సీ ద స్మాల్ ఎగ్జాంపుల్ ఆన్ దిస్ ఆపరేటర్ ప్రెసిడెన్స్. చూడండి, ఇంటీజర్ మెయిన్, దీస్ ఆర్ ద కామన్, ప్రతి ప్రోగ్రామ్కి ఇవి కామన్ 2 స్టేట్మెంట్స్. ఓకే, ఇంటీజర్ మెయిన్ కూడా కామన్. తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఐ వాంట్ టు ఎవాల్యుయేట్ 17 × 6. ఇక్కడ చూడండి బ్రాకెట్స్ లేదు, ఈ పర్టిక్యులర్ ఎక్స్ప్రెషన్లో బ్రాకెట్స్ లేవు. సో ఫస్ట్ ఏది ఎవాల్యుయేట్ అవుతుంది, 17 × 6 అవుతుంది. ఓకే, సో 17 × 6 102, 5 - 102 ఎంత వస్తే అంత. అది ఎక్కడ మనకి స్టోర్ అవుతుంది, నెంబర్ 1లో స్టోర్ అవుతుంది. 5 - 102 ఈ ఎక్స్ప్రెషన్ యొక్క ఆన్సర్. అదే నెక్స్ట్ వన్ చూడండి, 5 - 17 × 6. సో దీనికి తేడా ఏమైనా ఉందా? ఇక్కడ మామూలుగా చూసుకున్న ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది 17 × x అనేది 6 అనేది అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా 17 × 6 ఎందుకంటే ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ దేనికి ఉంది, ఫస్ట్ పెరాంథసిస్తో స్టార్ట్ అయింది. సో 5 - 102 దీని ఆన్సర్ ఎంత అవుతుంది మనకి, -97 ఐ థింక్. 97. ఓకే, సో ఇక్కడ కూడా మనకి 17 6 102, 5 - 102 -197 వస్తుంది. ఓకే, నౌ సీ ద నెక్స్ట్ వన్. ఇంతకు ముందు చెప్పాను మేడం నాకు 5 17 ఫస్ట్ అవ్వాలి అని చెప్తే 5 - 17, 5 - 17 ఎంత, 12. రైట్, ఇక్కడ మనకి ఫస్ట్ ఇది ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ తీసుకుంటే ఫస్ట్ ఇది మనకి ఎవాల్యుయేట్ అవుతుంది అంటే దీని నుంచి మనకి ఏంటి వస్తుంది, -12 × 6. 12 6 72 ఎంత, 72 -72 అవుతుంది అనమాట. సో సింపుల్గా నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3ని నేను ప్రింట్ చేస్తున్నాను అనమాట. ఓకే, సిఅవుట్ అంటే ప్రింటింగ్ స్టేట్మెంట్. ఓకేనా, స్కాన్ ఎఫ్, ప్రింట్ ఎఫ్. మనకి సిలో అయితే ప్రింట్ ఎఫ్, దీనిలో అయితే సిఅవుట్. ఓకే, స్కాన్ ఎఫ్, సిలో అయితే స్కాన్ ఎఫ్, ఇక్కడైతే సిఇన్. రిమెంబర్ దిస్, ఇది C++లోని, ఇది C లాంగ్వేజ్లోని. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. సో సింప్లీ చాలా ఈజీగా ఉంటాయి ప్రోగ్రామ్స్. మీరు జస్ట్ ఏంటి 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, సింపుల్గా నేను ఏం చేశానంటే ఇంటీజర్ నెంబర్ 1, ఇంటీజర్ నెంబర్ 2, ఇంటీజర్ నెంబర్ 3 అనే 3 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాను. ఆ ఎక్స్ప్రెషన్స్ యొక్క ఎవాల్యుయేట్ అయిన వాల్యూస్ని నేను ప్రింట్ చేయడానికి మళ్ళీ నేను సిఅవుట్ని యూజ్ చేసుకున్నాను. సిఅవుట్ మీకు ఇంతకుముందు చెప్పాను, డబుల్ కొటేషన్లో రాసింది అలాగే ఉంటుంది. అంటే నాకు అవుట్పుట్లో ఏమొస్తుంది, నెంబర్ 1 = నెంబర్ 1లో ఏముంది, నాకు ఈ వేరియబుల్లో ఏముంది, -97 ఉంది. ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అయ్యి, ఎక్స్ప్రెషన్ ఎప్పుడు కూడా మనకి రైట్ టు లెఫ్ట్. ఓకే, సో ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ అయ్యి దీని యొక్క ఆన్సర్ అనేది మనకి, ఎందుకంటే ఇక్కడ ఏముంది, అసైన్మెంట్ ఆపరేటర్ ఉంది. మీకు అదే చెప్పాను మీకు, = ఆపరేటర్ వచ్చినప్పుడు రైట్ టు లెఫ్ట్, = ఆపరేటర్ వచ్చినప్పుడు రైట్ టు లెఫ్ట్ మనకి అసైనింగ్ జరుగుతుంది అనమాట. రైట్ టు లెఫ్ట్ అంటే ఏంటి, ఫస్ట్ ఇది ఎవాల్యుయేట్ అయిపోయి దీని యొక్క ఆన్సర్ అనేది మనకి నెంబర్ 3లో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకి లాట్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. C++లో వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఆపరేటర్స్ విత్ మల్టిపుల్ లెవెల్ ఆఫ్ ప్రెసిడెన్స్ ఉంటుంది. ఓకే, సో అందుకనే ఏం చేయాలంటే మీరు బెటర్ ఎలాంటి అంటే రాంగ్ అవుట్పుట్ రాకుండా ఉండడానికి పెరాంథసిస్ని యూజ్ చేస్తే మీకు కరెక్ట్గా ఉంటుంది. సో కోడ్ ఆల్సో రీడబుల్గా ఉంటుంది, ఈజీగా అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు. సో బెటర్ యూ యూజ్ పెరాంథసిస్.
ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు ఫస్ట్ ఇది ఎవాల్యుయేట్ అవ్వాలి, నెక్స్ట్ ఇది నుంచి ఇక్కడ వరకు నాకు ఫస్ట్ ఇది ఎవాల్యుయేట్ అవ్వాలి. అలా మనం చేసుకొని పరాంథసిస్లో మనం డేటాని ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటే మనకి ఈజీ అవుతుంది అనమాట కోడ్ అనేది. దిస్ ఈజ్ అబౌట్ C++ ఆపరేటర్స్ ప్రెసిడెన్స్. నెక్స్ట్ వన్ ఎసోషియేటివిటీ అంటే ఏంటంటే డైరెక్షన్స్ మనం ఎలా ఇస్తున్నాం, ఈక్వల్ టు అన్న ఆపరేటర్ అసైనింగ్ ద వాల్యూ. ఆపరేటర్ అసోసియేటివ్ ఈజ్ అ డైరెక్షన్ ఫ్రమ్ విచ్ అన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎవాల్యుయేటెడ్. ఓకే, డైరెక్షన్ ఇవ్వడం అనమాట, ఎక్కడి నుంచి మనకి ఎక్స్ప్రెషన్ అనేది ఎవాల్యుయేట్ అవ్వాలి అనే డైరెక్షన్ ఎక్కడ ఉంటుంది మనకి ఎక్స్ప్రెషన్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అన్నది మనకి ఆపరేటర్ ప్రెసిడెన్స్. ఏ ఆపరేటర్ ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలన్నది ఆపరేటర్ ప్రెసిడెన్స్. ఓకే, ఎక్స్ప్రెషన్ మనకి ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అని అంటే దట్ ఈజ్ ఆపరేటర్ అసోసియేటివిటీ. ఓకే, అర్థమైందా రెండింటికి డిఫరెన్స్? ప్రెసిడెన్స్కి అసోసియేటివ్కి డిఫరెన్స్ ఏంటి అంటే ప్రెసిడెన్స్ అంటే మనకి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్లో ఏ ఆపరేటర్ ఫస్ట్ మనకి ఎవాల్యుయేట్ అవ్వాలి అంటే దట్ ఈజ్ ప్రెసిడెన్స్ ఆపరేటర్. అసోసియేటివిటీ అంటే ఏ ఎక్స్ప్రెషన్ ముందుగా ఎవాల్యుయేట్ అవ్వాలి అన్నది మనకి ఏ డైరెక్షన్లో అవ్వాలన్నది దట్ ఈజ్ నథింగ్ బట్ అసోసియేటివిటీ. సి హియర్ A = 1 అన్నాను అంటే ఇక్కడ ఏంటి 1 ఈక్వల్ టు ఆపరేటర్ అంటే ఏ ప్రెసిడెన్స్లో ఉంటుంది మనకి రైట్ టు లెఫ్ట్ ఉంటుంది అని చెప్పాను. అంటే నేను A = 1ని ఏలో స్టోర్ చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈక్వల్ టు ఆపరేటర్ ఉంది అంటే B = 4. దట్ మీన్స్ వాట్ 4 అనే వాల్యూని Bలో స్టోర్ చేస్తున్నాము. నౌ A = B. సో Bలో నాకు ఏ వాల్యూ ఉంది 4 ఉంది. సో ఇప్పుడు నేను 4 అనే వాల్యూని ఏలో స్టోర్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి A will be 4 ఎప్పుడు A = B అని రాసుకుంటే రైట్. సో ద అసోసియేటివ్ ఆఫ్ ద ఈక్వల్ టు ఆపరేటర్ ఈజ్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ అనమాట. అది మీరు గుర్తుపెట్టుకోండి. అసోసియేటివిటీ ఆఫ్ ద ఆపరేటర్ ఈ ఈక్వల్ ఆపరేటర్కి ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది మనకి రైట్ టు లెఫ్ట్ ఉంటుంది. హెన్స్ ద వాల్యూ ఆఫ్ B ఈజ్ అసైన్ టు A ఇస్ నాట్ ఇన్ ద అదర్ డైరెక్షన్. ఓకే, అంటే ఇది ఎప్పుడు మనకి యూజ్ అవుతుంది అంటే కనుక ఇప్పుడు మల్టిపుల్ ఆపరేటర్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఆపరేటర్స్కి సేమ్ ప్రెసిడెన్స్ లెవెల్స్ అంటే ఇప్పుడు పెరాంథసిస్ ఉంది, బ్రాకెట్స్ ఉంది, ఇవన్నీ హైయర్ ఆర్డరే. ఓకేనా, అప్పుడు అలాంటి టైంలో ఆపరేటర్స్ ఉండేటప్పుడు హయ్యర్ లెవెల్ ప్రెసిడెన్స్ ఉండేటప్పుడు మనం అకార్డింగ్ టు అసోసియేటివిటీ రూల్ ప్రకారం చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఓకేనా, అంటే రైట్ టు లెఫ్ట్ చేసుకుంటూ వస్తాం. అండర్స్టాండ్ మా? హోప్ యూ అండర్స్టాండ్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే యాక్చువల్గా ప్రెసిడెన్స్ యూజ్ చేయలేని టైంలో, అంటే అన్ని ఆపరేటర్స్ హై ఆర్డర్ ప్రెసిడెన్సీ ఆర్డర్సే, ఇందులో ఏది ముందు చేయాలనేది మనకి కష్టమవుతుంది. అలాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే అసోసియేటివ్ అంటే రైట్ టు లెఫ్ట్ చేసుకుంటూ రావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ A = 1 B = 4. బట్ ఇక్కడ నేను ఏమి ఇచ్చాను B + A - 6 అన్నాను. సో ఇలాంటప్పుడు ఏంటి దీనికి ఈక్వల్, ఇది కూడా ఈక్వల్ ప్రెసిడెన్సే అవునా. ఇలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలంటే రైట్ టు లెఫ్ట్ చేసుకుంటూ రావాలి. అంటే ఫస్ట్ A - 6 చేసి ఆ వచ్చిన వాల్యూని B + A చేయాలి. అంటే ఇక్కడ చూడండి A - 6 అంటే ఏంటి A - 6 అంటే ఎంత 1 - 6 అంటే ఎంత -5. అంటే Aలో నాకు ఏం స్టోర్ అయింది -5 స్టోర్ అయింది. ఓకే, ఏలో నాకు ఏం స్టోర్ అయింది -5 స్టోర్ అయింది. సో స్టోర్ అయిన తర్వాత నేను నెక్స్ట్ ఏం చేయాలి B + A చేయాలి. B + A అంటే ఎంత B + A. సో నాకు B వాల్యూ ఎంత 4 అండ్ A వాల్యూ ఎంత ఉంది నాకు 1 - 6 చేసిన తర్వాత -5 వచ్చింది. సో అది -5. సో B వాల్యూ ఏముంది ఇప్పుడు -1 అయిందనమాట. సో ఈ విధంగా రెండు ఆపరేటర్స్కి సేమ్ ఈక్వల్ ప్రెసిడెన్స్ ఉండేటప్పుడు మనం ఆపరేటర్ అసోసియేటివిటీని యూజ్ చేసుకొని రైట్ టు లెఫ్ట్ ఎవాల్యుయేట్ చేసుకుంటూ వస్తామన్నమాట. హెన్స్ ఇక్కడ మనకి B వాల్యూ అనేది -1 అనేది అవుతుంది. సో సేమ్ ఎగ్జాంపుల్ నేను ప్రోగ్రాంలో ఇచ్చాను. ఓకేనా, ఇక్కడ నేను ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అదే జస్ట్ మెయిన్ ఫంక్షన్ అవి ఉపయోగించుకొని చేసామన్నమాట. ఓకేనా, ఇక్కడ దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ Cout A. ఫస్ట్ ఏ వాల్యూ ఏముంటుంది ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు ఏ వాల్యూ ఏముంటుంది -5 ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ B వాల్యూ ఏముంటుంది -1 ఉంటుంది. దట్ ఈస్ ద థింగ్ హియర్. ఫ్రమ్ దీస్ వీ విల్ గెట్ -5, ఫ్రమ్ దీస్ వీ విల్ గెట్ -1.
So this is about operators associativity and operators precedence. Very important. And again operators నుంచి మనకి వచ్చే ఛాన్స్ ఉన్నటువంటి నెక్స్ట్ టాపిక్ అనమాట. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ arrays and other concepts. So keep watching. Do subscribe to our channel. Thank you so much for watching.